హాయ్ ఫ్రెండ్స్, నేను మీరా. మన కామర్స్ సైట్స్ ఉన్నాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా ఇలాంటివి ఉన్నాయి కదా. వీటిని ఉపయోగించి వీటి పేర్లతో ఎలా అయితే మోసాలు అయితే జరుగుతున్నాయో వాటి గురించి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరితో కాదు, నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సే. దాన్ని బేస్ చేసుకుని నేను వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి. నాకు రీసెంట్గా మీషో పేరిట ఒక స్పీడ్ పోస్ట్ వచ్చింది. ఎక్కడికో రాలేదు, నాకు కరెక్ట్గా నా ఫ్లాట్ మా ఇంటి అడ్రస్కే వచ్చింది. మా మిస్సెస్ పేరు మీద వచ్చింది. దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. మీషో 9 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మీకు తీసిన లక్కీ డ్రాలో మీకు లక్కీ కూపన్ వచ్చిందని చెప్పేసి ఒక స్క్రాచ్ కార్డును, అలాగే దానికి ఒక మీషో లోగోతో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఒకటి వచ్చింది. దీంట్లో ఏముందో చూద్దాం సార్. ఈ స్క్రాచ్ కార్డులోన 3 ప్రైజులు ఉన్నట్టుగా చూపించాడు. ఫస్ట్ ప్రైజు 15,50,000, సెకండ్ ప్రైజు షిఫ్ట్ డిజైర్ కారు, థర్డ్ ప్రైజు స్కూటీ అని వచ్చింది. ఈ కింద స్క్రాచ్ హియర్ అని ఒకటి ఇచ్చాడు. ఈ స్క్రాచ్ మనం గీకిన తర్వాత కంగ్రాచులేషన్స్, యూ వన్ ఫస్ట్ ప్రైజ్ 15,51,000 అని వచ్చింది. ఓకే, దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు, దీంట్లో ఇచ్చాడు. ఒకసారి చదువుతాను చూడండి. బహుమతులు క్లెయిమ్ చేయడానికి నిబంధనలు మరియు షరతులు. మీషో ఆన్లైన్ షాపింగ్ మా 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రిజిస్టర్ కస్టమర్ల కోసం కంపెనీ లక్కీ డ్రా పోటీని నిర్వహించిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. కంపెనీ ఎంపిక చేసిన విలువైన అదృష్ట కస్టమర్లలో మీరు ఒకరిని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. ఫస్ట్ పాయింట్లో ఇది ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళని అడ్రస్ చేశాడు, ట్రాక్లోకి తీసుకొచ్చాడు అనమాట. సెకండ్ పాయింట్లోన మీరు కూపన్ స్క్రాచ్ చేసిన తర్వాత ఏదైనా బహుమతిని గెలిస్తే చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ చిన్న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందంట. ధృవీకరణ ప్రక్రియ కోసం మీరు డాక్యుమెంట్లు ఫోటో కాపీలను పంపాలి. డాక్యుమెంట్ ఫొటోస్ని పంపాలి. ఆ డాక్యుమెంట్స్ ఏమేంటి, కాపీలను పంపాలి. ఏమేమి పంపాలి? ఫస్ట్ స్క్రాచ్ కార్డ్, అంటే ఈ కూపన్ ఉంది కదా, ఈ స్క్రాచ్ కార్డు, మనకు వచ్చిన ఈ లెటరు, అలాగే ఎన్వలప్ కవర్, ఈ ఎన్వలప్ కవర్ ఉంది, ఈ ఎన్వలప్ కవర్, అలాగే ఏదైనా ఒక కస్టమర్ యొక్క ఐడి రుజువు కోసం ప్రభుత్వం జారీ చేయబడిన దై ఉండాలి. అంటే ఐడి మన ఒరిజినల్ ఫోటో, ఐడెంటిటీ ఫోటో ఉండేది, గవర్నమెంట్ ద్వారా ఇచ్చింది ఏదైనా ఉండాలంటే, ఏదంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇలాంటి మన ఒరిజినల్ ఫోటో కాపీడ్ ఉంటుంది కదా, అలా డాక్యుమెంట్ పంపాలంట. మా 9వ సంవత్సర వార్షికోత్సవ వేడుకల్లో మేము పూర్తిగా 20 అద్భుతమైన బహుమతులను కలిగి ఉన్నాము. వీటిలో మొదటి 3 బహుమతులు గొప్ప బహుమతులు మరియు మిగిలిన 17 బహుమతులు సాధారణ బహుమతులు. మీరు ఏదైనా గొప్ప బహుమతిని గెలుచుకున్నట్లయితే దానిపై పన్నులు, ట్యాక్సెస్ వర్తిస్తాయి మరియు ఇతర సాధారణ బహుమతులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి. ఇది వీడిచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్. మనం వీడికి ఏం పెట్టాలంట, స్క్రాచ్ కార్డు, అలాగే మన ఫోటో ఐడెంటిటీ కార్డు అనేది మనకు వాడు పంపించాలంట. ఇదే వాడు మెయిన్ పాయింట్. దానికి మనం నమ్మడానికి ఏం చేశాడంటే, కింద ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఇచ్చాడు, అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాడు. మనం ఏం చేస్తాము, కస్టమర్ నెంబరు ఇవన్నీ ఇచ్చాడు కదా, ఓ ఏమో నిజమే ఉన్నాయేమో అని చెప్పేసి ఆత్రంలో, ఈ డబ్బులు గెలిచామన్న ఆత్రంలో వాడికి ఏం చేస్తాము, మొత్తం మన పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ మొత్తం పెట్టేస్తాము. నెంబర్ ఎలాగో వాడి వాడి దగ్గర ఉంటుంది కాబట్టి వాడు ఓటీపీ చెప్పమంటే చెప్పేస్తాం. మొత్తం డబ్బులన్నీ వాడి పంగనామాలు చెప్పి వాడి చేతిలో పెడతాం. కొంచెం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నెంబర్ ఇచ్చాడు కదా, ఈ నెంబర్ ఎవరిదో కాదని చెప్పేసి ట్రూ కాలర్లోకి వెళ్ళి ఆ నెంబర్ టైప్ చేసి వాడి డీటెయిల్స్ అని చూడడానికి చూస్తాడు. వాడు ఇది ఆలోచించి ఏం చేస్తాడు, ముందుగానే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్తోనే ఇక్కడ మీషో పేరుతో వచ్చింది కదా, మీషో హెల్ప్ లైన్ నెంబర్ అని వచ్చేలాగా దాన్ని సెట్ చేసి ఉంటాడు ట్రూ కాలర్లో కూడా. ఇప్పుడు నేనున్నాను, నా నెంబర్ని నా ఫ్రెండు అతను ట్రూ కాలర్ ఏదో ఒక రామశివ ఫ్రెండ్, ఏదో రామశివ ఎస్ఐ ఏదో ఒకటి సేవ్ చేసి ఉంటాడు కదా. మీరు కొత్తగా నా నెంబర్ని కొట్టినప్పుడు కూడా అతను ఏదైతే టైప్ చేశాడో అదే వస్తుంది అనమాట. అతను ఎలా అయితే సేవ్ చేసి ఉంటాడో అలాగే వస్తుంది. వీడు ముందుగా ఆలోచించి ఏం చేస్తాడు, ఆ నెంబర్ను కూడా అలాగే సేవ్ చేసి పెట్టాడు. మనం సెర్చ్ చేసి చూడగానే మీషో హెల్ప్ లైన్ నెంబర్ అని వచ్చింది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఇది నిజమని చెప్పేసి వాడికి ఏం చేస్తాము, మన ఫోటో ఐడీలు, వాడు ఓటీపీలు, ఇంక ఏమున్నా మొత్తం వాడికి చెప్పేస్తాము. వాడు మెత్తగా తీసుకొని మొత్తం డబ్బులు లేకపోతేస్తాడు. ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఒకసారి పోయాయంటే తిరిగి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. దీనికి ఎక్కువగా ఎవరు గురవుతుంటారంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు,
అలాగే ఈ నిరుద్యోగ యువత కానీ ఎక్కువగా దీనికి బానిసలేదు అంటే లేడీస్ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైతే తక్కువ ఆఫర్లు వస్తున్నాయని చెప్పి ఎప్పుడు ఫోన్లు పట్టుకొని ఆన్లైన్ షాపింగ్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎరేయడానికే వాడు ఇది చేస్తాడు. ఇది నాకు రాలేదు, ఇది మా మిస్సెస్ పేరు మీద వచ్చింది, మా ఇంటికే వచ్చింది. మా మిస్సెస్కి నేను చెప్పున్నాను కాబట్టి మా మేడం గారు నాకు చెప్పారు, ఇలా వచ్చింది, ఇది నిజమా కాదో చూడడానికి. చూస్తే ఈ నెంబర్ చూస్తే రాజస్థాన్లో నెంబర్, ఈ నెంబర్ ఒరిజినల్ ఐడి ఎక్కడ చూపిస్తుందంటే రాజస్థాన్లో చూపిస్తుంది. నువ్వు ఈ నెంబర్ గారిని పట్టుకోగలవా? పట్టుకోలేవు. సో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం అవగాహన కల్పించాం కాబట్టి వాళ్ళు మనకి చెప్పారు కాబట్టి మనం వాళ్ళు ఇలా అవ్వకుండా చూసుకున్నాం. అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా, మీ లేడీస్కి కూడా, మీ తమ్ముళ్ళకి కానీ వీళ్ళకి ఇలాంటి మోసాలు జరుగుతాయిరా, ఇలాంటి వాటికి బానిస అవ్వద్దని చెప్పేసి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. లేకపోతే ఇది కొంతమందికి ఏమో నిజం కాదేమో, నిజాలు కాదులే, ఏమైనా తప్పులు లేని కొంతమంది తెలుసు. కానీ ఈ కార్డు చూశారు కదా, 15 లక్షల అమౌంట్ ఉంది, ఈ ఒకవేళ నిజమైతే డబ్బులు వస్తాయి కదా అన్న ఆత్రంలో వాడు చెప్పినన్నిటికీ చేసేస్తారు. ఏదో లింక్ పెడతాడు, నొక్కుతాడు, పోతాడు. సో ఇలాంటివన్నీ ఫ్రాడ్స్. ఇప్పుడెప్పుడు కాసుకోంటారు ఎవరెవరు దొరుకుతారని చెప్పేసి కొత్త ప్రయోగాలన్నీ చేస్తుంటారు. దీన్ని స్పీడ్ పోస్ట్ చేశాడు. ఒక నిమిషం చూడండి, స్టాంప్ వేసి మరీ స్పీడ్ పోస్ట్ చేశాడు. 40 రూపాయలు స్టాంప్ వేసి దీన్ని స్పీడ్ పోస్ట్ చేశాడు మనల్ని నమ్మించడానికి. మన అడ్రస్ తెలుసు కాబట్టి ఆడికి దాని చుట్టుపక్కల ఉన్న స్టాంపే వేస్తాడు సీల్ పైన కూడా. ఇది మా చుట్టుపక్కల ఉన్న స్టాంపే, ఇది పేరు చెప్పను, మా కాన్స్టిట్యున్సీ స్టాంపే ఇది వేసి మరీ పంపించాడు. కరెక్ట్గా ఇంటికి వచ్చింది, మా మిస్సెస్ పేరు మీదే వచ్చింది. సో మీకు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవుతాయి. అవునప్పుడు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి వాటికి బలవ్వకుండాను మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయండి. అలాగే మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఏమైనా ఆర్డర్ని బుక్ చేసినప్పుడు వాడి కన్ఫర్మేషన్ కాల్ ఒకటి వస్తుంది కంపెనీ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్ వాడు ఏ సర్వీస్ సెంటర్ వాడు చేస్తాడు. చేసినప్పుడు మీ ఆర్డర్ని కొనసాగించాలనుకుంటున్నారా అని చెప్పి మనం కన్ఫర్మ్, మీరు ఆర్డర్ని కొనసాగించాలంటే ఒకటి రెండున్నాయి అంటాడు కదా, అది కూడాను ఆ కంపెనీ ఒకే వాయిస్తో వచ్చింది. నీ ఫోన్లో అయినా ఒకే వాయిస్ వచ్చింది, ఏరో ఫోన్లో అయినా ఎన్క్రిప్టెడ్ వాయిస్లో వచ్చింది కదా, దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. మీరు ఆర్డర్ని కొనసాగించాలంటే ఒకటి నొక్కితే ఆర్డర్ ప్రొసీడ్ అవుతుంది, మీ ఆర్డర్ ప్రొసీడ్ అవుతుందని చెప్పి అది చెప్తుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైనా రిటర్న్ పెట్టినప్పుడు కానీ, క్యాన్సిల్ చేసినప్పుడు కానీ, మేము ఈ రోజు లేము రేపు రమ్మన్నప్పుడు కానీ వెంటనే మనకేం వస్తాయంటే కొన్నిసార్లు స్పామ్ కాల్స్లోనూ, మీరు ఆర్డర్ క్యాన్సిల్ పెట్టారు కదా, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, మేము ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాము, లేకపోతే మీకు ఓటీపీ వచ్చింది కదా చెప్పండి, మేము రేపు తీసుకొస్తామని అంటారు. అలాంటప్పుడు చెప్పొద్దు. మీ పర్సనల్గా ఫోన్కి వచ్చిన ఓటీపీని ఎవరితో కూడా షేర్ చేయొద్దు. షేర్ చేశారంటే పోయినట్టే. ఎప్పుడైతే మీ ఫిజికల్గా మీ పక్కన ఉన్నప్పుడు కానీ, అతను మీ ముందున్నప్పుడు రిటర్న్ తీసుకున్నప్పుడు అతను టైప్ చేసినప్పుడే ఓటీపీ ఏమైనా వస్తే అప్పుడు చెప్పండి తప్ప ఎక్కడి నుంచో ఫోన్ చేసి మీకు ఓటీపీ చెప్పండి అంటే ఎవరికి చెప్పొద్దు. కంపెనీ వాళ్ళు అడగరు, బ్యాంక్ వాళ్ళు అడగరు, ఎవరు అడగరు, ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు కూడా అడగరు. మీ దగ్గరికి వచ్చి తీసుకునేటప్పుడు మాత్రమే అడుగుతారు. మీ పక్కన ఉన్నప్పుడే చెప్పండి. ఓకే, ఇలాంటివి మీకు ఎదురైనప్పుడు తొందరపడే ఆత్రంలో నొక్కేసి మీ డబ్బులు కానీ విలువైన సమాచారాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుతూ ఉంటూ మీ ఇంట్లోనే ఎడ్యుకేట్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని ఇలాంటివి ఏమైనా ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ. బాయ్.